ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని పతంజలి యోగ సూత్రాలు 4 పాదాలు మనము పోయిన వారము కొంతవరకు అర్థాలు చెప్పుకున్నాము. ఇవాళ ఒకసారి సింహావలోకనం చేసుకుని మనము సంపూర్ణం చేసుకుందాము. పతంజలి యోగ సూత్రాలను ఆయన 4 పాదాలుగా విభజన చేసి వాటిని ఏ విధంగా సాధించవచ్చు, సమాధి స్థితి వరకు వెళ్తే మనకు ఏ విభూతులు కలుగుతాయి, సమాధి స్థితి దాకా ఎలా వెళ్ళాలి, అయితే ఈ విభూతులన్నీ వస్తూ ఉంటాయి కానీ వాటిని కూడా దాటి కైవల్య స్థితిని చేరుకోవాలి ఎలా అన్న విషయాలు, ఈ మార్గంలో సాధన చేసుకుంటున్న సమయంలో మనకొచ్చే అడ్డంకులు, ఎటువంటి అంతరాయాలకి ఎటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు అని ఆయన చెప్తూ వెళ్ళారు. ఎంతో లోతైన ఇన్ఫర్మేషన్ ని ఆయన చెప్పారు. చాలా గహనం, అది చాలా గుహ్యము. ప్రయత్నం చేసుకోవాలి. చేసుకుంటే మాత్రం కొన్ని సిద్ధులు మాత్రం వెంటనే వస్తాయి. కొంతవరకు ప్రయత్నం మొదలుపెట్టినా కూడా కొన్ని అంతరాయాలు మనం ముందే దాటొచ్చు. కొన్ని లాభాలు వస్తాయి. పైగా ముఖ్యంగా ఈ యోగ సాధన చేసుకోవడం వల్ల, మన పతంజలి చెప్పినట్టు యోగ సాధన చేసుకుంటే దానివల్ల ముఖ్యంగా మనకి శరీరము మనసు రెండింటిని ఏ విధంగా నిరోధించవచ్చు. ముఖ్యంగా మనసు మీద ఫోకస్ చేస్తాము. మనసు కుదురుగా కూర్చోవడానికి శరీరం కూడా కూర్చోవలసి ఉంటుంది. కాబట్టి మన శరీరాన్ని మనసుని ఏ విధంగా నిరోధించవచ్చు అని ఆయన చాలా లోతుగా చెప్పారు. చాలా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మనము యోగా అని చేస్తున్న వాటిల్లో ఎక్సర్సైజెస్ ఎక్కువ ఉంటాయి. మన పతంజలి అన్న ఎక్సర్సైజెస్ చెప్పలేదు. సుఖంగా స్థిరంగా కూర్చో, కదలకుండా కూర్చో, సుఖంగా కూర్చొని పని చెయ్యని చెప్పారు. ఈయన చెప్పినవి చేస్తే మాత్రం మనస్ శాంతించడము, అది స్థిరంగా ఉండడం తప్పకుండా వస్తుంది. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల శరీరానికి దాఢ్యం వస్తుందేమో, శరీరం దృఢంగా ఉండడం అటువంటివి సాధించవచ్చు. ఇప్పుడు మనం బయట చూస్తున్న యోగాభ్యాసాల వల్ల ఈయన చెప్తున్నవి చేస్తే మాత్రం శరీరానికి కుదురుగా కూర్చునే అలవాటు చేయించవచ్చు. మనము మనసును నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఎందుకు ముఖ్యము, బయట చెప్పుకుంటున్న యోగాభ్యాసాలేమో గాని పతంజలి చెప్తున్న యోగాభ్యాసం, ఇక్కడ ఆయన చెప్తున్న ఈ యోగం ఎందుకు అత్యవసరం అంటే ఇది ఫండమెంటల్, బేసిక్. ఏదైనా సరే పునాది. భక్తి యోగ మార్గమైన, జ్ఞానయోగ మార్గమైన, ఆఫీస్లో పని చెయ్యాలన్నా, ఇంట్లో పనులు చక్కబెట్టాలన్నా ఆ ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ లేకపోతే ఏ పని చెయ్యలేము. బళ్ళో చదువుకోవాలన్నా కష్టమవుతుంది, ఆఫీస్లో ఉద్యోగం చేయాలన్నా కష్టమవుతుంది. ఏ పని చెయ్యాలన్నా సరే ఫోకస్ లేకపోవడం, డిప్రెస్ అవ్వడము, ప్రతిదానికి యాంగ్జైటీకి లోనవ్వడము, ప్రతిదానికి మనసు చలించిపోవడం, కదిలిపోవడము, ఉద్రేకానికి, ఏదైనా మంచి జరిగిందంటే బాగా ఎగిసెగిసి పడడము, చిన్న కష్టం వచ్చేటట్టు ఉందన్నా కూడా బాగా కుంగిపోవడము, ఇటువంటివన్నీ మన పతంజలి మహర్షి చెప్తున్న ఈ యోగా అభ్యాసం వల్ల వాటన్నిటిని దూరం చేసుకోవచ్చు. అవి తప్పనిసరి, తప్పకుండా అందరూ చేయవలసింది. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని మనము ఆచరణలో పెట్టుకోవాలి. అవి కొన్ని ముఖ్యమైనవి మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. మొత్తం కలిపి ఒక 5 తక్కువ 200 సూత్రాలు, అవి 195 సూత్రాలు చూసుకుంటూ వెళ్దాము. ఆయన ముందు సమాధి పాదం అని చెప్పారు. సమాధి స్థితి సాధించాలి, అది ముఖ్యము. ఎక్కడి నుంచి మొదలు పెడతాము ఇక్కడ దాకా వెళ్ళడానికి అని చెప్పారు. తర్వాత 2వ పాదంలో సాధన ఎట్లా చెయ్యాలి అని చెప్పారు. 3వ పాదంలో ఆ విధంగా సాధన చేస్తూ ఉంటే ఏమేమి విభూతులు వస్తాయి మనకని చెప్పారు. 4వ పాదంలో అసలు వీటన్నిటిని మించి మనం అసలు ధ్యేయంగా పెట్టుకోవలసిన వస్తువేంటి, ఈ సాధనకి మనము ఇది సాధించాలి అని సాధ్య వస్తువుగా పెట్టుకోవాల్సింది కైవల్యం అని చెప్పారు. అవి చూద్దాము. ఇందులో సమాధి పాదంలో ఆయన మొదలు పెడుతూనే ఒక మాట అన్నారు. యోగం అంటే చిత్త వృత్తులను, మన మనసులోని ఆలోచనలను నిరోధించడము అని చెప్పారు. మనసులో ఆలోచనలని నిరోధించి కట్టడి చేసి కంట్రోల్ చేసుకుంటే అదే యోగము అని చెప్పారు.
అది మన పతంజలి మహర్షి చెప్పిన యోగము. ఆయన యోగ మార్గంలో అంత దూరం వెళ్తాము. అయితే విష్ణు సహస్రంలో మనకి 2-3 శ్లోకంలో యోగో యోగ విదాం నేత అని ఉన్న నామాల్లో మన భగవంతుడు చెప్తున్న యోగమేమి అంటే యుంజనం చేయడం, కలపడం. దేన్ని దేనితోటి కలపడము అంటే ఎన్నో విషయాల్ని ప్రపంచంలో ద్వంద్వాలుగా ఉన్న వాటన్నిటిని, చాలా ద్వంద్వాలు ఉంటాయి, మంచి చెడు సుఖం దుఃఖం అటువంటివన్నీ, వాటన్నిటిని కలిపేసి అన్నిటినీ సమంగా చూడగలిగే స్థితి, సమస్థితి తెచ్చుకోవడం ఎట్లా అని ఆయన అక్కడ యోగో యోగ విధానేత అని చెప్తున్న చోట చెప్తూ అదే విషయాన్ని భగవద్గీతలో 2వ అధ్యాయం నుంచి, మొదటి అధ్యాయం మన అర్జునుడు విషాద యోగంతో మొదలు పెడతాడు. ఆ తర్వాత మన భగవంతుడు ఆ విషాదాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే యోగం చెయ్యాలి. ముందు ఈ ద్వంద్వాల్లో నుంచి బయటపడాలి, సమస్థితి సాధించాలని చెప్పారు. అది మనకు జ్ఞాన మార్గంలో భగవద్గీత చెప్తున్న యోగము. దానికి వెళ్ళడానికి మన పతంజలి చెప్తున్న యోగం ఇక్కడ ఉన్న ఈ యోగము 2వ సూత్రం దగ్గర యోగ చిత్తవృత్తి నిరోధ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. చిత్తవృత్తులు, మనసు, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది కష్టము, నాకు అది సుఖము, నాకు ఇది దుఃఖము, నాకు ఇది మంచిది, నాకు ఇది మంచిది కాదు, ఇది పాపము, ఇది పుణ్యము, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పి మనసు ఎన్నో చెప్తూ ఉంటుంది. వాటన్నిటిని నిరోధించడము ఒక ఫస్ట్ స్టెప్. దాని తర్వాత అన్ని ఒకటే అని సమస్థితిలో ఉండగలగడము సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ పతంజలి యోగ సూత్రాలు హెల్ప్ చేస్తాయి ఈ మొదటి స్టెప్ సాధించడానికి. ఇది కాగానే ఇక్కడ యోగ చిత్తవృత్తి నిరోధ ఎట్లా చెయ్యాలి అని చెప్పి పతంజలి చెప్తున్నది చూసుకుంటూ మనం వెంటనే ఇంతవరకు సాధించగానే అటు నుంచి జ్ఞానం వైపుకి, భగవద్గీత వైపుకి వెళ్ళిపోతే అప్పుడు ఇటు అటు రెండు సాధించవచ్చు. మనము ఇహము పరము ఒకటేసారి సాధించవచ్చు. ఇదే పతంజలి చెప్పిన యోగ సూత్రాల్లోని కొన్ని విషయాలని భగవంతుడు భగవద్గీతలో 6వ అధ్యాయంలో కొన్ని చెప్పారు. ఎట్లా కూర్చోవాలి, ఆసనం వేసుకొని, ఏ విధంగా మనసుని ఒక కదలని నిశ్చల స్థితిలో పెట్టాలి అని. అది చూసుకుంటే మనం ఇటువైపు పతంజలి యోగ సూత్రాల వైపుకి వచ్చాం. కాబట్టి ఇది ముందు చెయ్యాలి. ఈ మెట్టు రీచ్ అవ్వగానే నెక్స్ట్ మెట్టు భగవద్గీతకు వెళ్ళిపోవాలి. తర్వాత మన పతంజలి ఏం చెప్తున్నారంటే తథా ద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్టు అంటే ద్రష్ట, చూసేవాడు, నేను. చూసేదంతా దృశ్యం. ఈ చూసేవాడు చూసేదాన్ని చూసుకొని అదంతా నేనే అనుకుంటే, ఈ శరీరం చూసుకుంటూ ఉంటాడు, ఈ చూసేదంతా దృశ్యం. నా శరీరాన్ని కూడా నేను చూస్తున్నాను, ఆ చూస్తున్న దాన్ని నేనే అనుకుంటాను. ఆ రకంగా ద్రష్ట ఏంటో దృశ్యం ఏంటో తేడా తెలియకుండా ఈ కన్ఫ్యూజన్ లో ఉండడాన్నే మోహం అంటామని చెప్పి ఆయన భగవద్గీతలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మన పతంజలి కూడా చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ద్రష్ట ఆ స్వరూపంలోనే ఆ స్థిరంగా ఉండాలి. ఇంతకి పోయే దృశ్యంతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఆ దృశ్యమే నేను అనుకుంటే, మా అమ్మ, నా కూతురు, నా స్నేహితులు, నా ఉద్యోగం, నేను, నా శరీరం అని చెప్పి అన్ని కలగాపులగం చేసుకుంటే కష్టము. ద్రష్ట వాడి స్వరూపంలో ఉండాలి అని చెప్తారు. మన భగవంతుడు కూడా భగవద్గీతలో అవును నిజమే, నీ స్వస్థానంలో నువ్వు ఉండు, నీ స్వస్థితిలో నువ్వు ఉండు. మళ్ళీ పైగా మనకు లలితా శాస్త్రంలో స్వస్థ అని కూడా మనకి అమ్మవారికి నామం ఉంది. మన స్వస్థానంలో మనం లేకపోతే అప్పుడేమవుతుంది? స్వస్థానం అంటే మన స్వరూపంలో మనం అవస్థానం అయి ఉండాలి. మన స్వరూపంలో మనం స్థిరంగా ఉంటే అది స్వస్థ. మన స్వస్థానంలో మనం ఉంటాం. అది లేకపోతే ఏమవుతుంది? మనము అది అనవస్థ. అప్పుడు అది ఏమవుతుందంటే అస్వస్థత అవుతుంది. మన స్వస్థానంలో మనం లేకపోతే అది అస్వస్థత. అస్వస్థతగా ఉందండి అంటాం మనం జనరల్ గా బయట. అస్వస్థతగా ఉండడము అంటే ఆరోగ్యం బాగాలేకపోదు. ఆరోగ్యం బాగాలేకపోవడమే అస్వస్థత కదా. మరి స్వస్థత ఎప్పుడు అంటే నా ఆరోగ్యం అది ఎట్లా ఉండాలో అట్లా ఉంది అంటే అది స్వస్థత. ఉండవలసినట్టు లేకుండా కొంచెం జ్వరం ఎక్కువైంది, శరీరంలో వేడి ఎక్కువైంది, చలి ఎక్కువైంది అంటే అది అస్వస్థత. ఇప్పుడు ఈ ద్వంద్వాలు ఉండడమే అస్వస్థత.
నేను ఇప్పుడు బాగున్నానండి, మొన్నటిదాకా కొంచెం అస్వస్థతతో ఉన్నాను, ఇప్పుడు బాగున్నానని చెప్తాను లేను. మానసికంగా ఎప్పుడు అస్వస్థతగానే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు ద్వంద్వాలు ఉంటాయి. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, కొంచెం నవ్వు ఎక్కువ ఉంటుంది, కొంచెం ఏడుపు ఎక్కువ ఉంటుంది, కొంచెం సుఖం ఎక్కువ ఉంటుంది, కొంచెం దుఃఖం ఎక్కువ ఉంటుంది, అదో ఇదో కొంచెం ఎక్కువగాని తక్కువగానే ఉంటుంది. కరెక్ట్ గా సమస్థితిలో అయితే ఉండట్లేదు. అది ఎట్లా ఉంచాలి అని మన పతంజలి ఇక్కడ చెప్తున్నారు, భగవద్గీతలో ఆయన అక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం ద్రష్ట అయి ఉన్నాము, మన స్వరూపంలో ఉండడం అవసరం. ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుంది, ఆ అస్వస్థత ఎందుకు కలుగుతుంది, మనకి రోగం ఎందుకు వచ్చింది, జబ్బేంటి, సుఖమో దుఃఖమో అంటాము, మంచో చెడో చలో ఏంటో అంటుంటాం. ఎందుకు ఆ రోగం మనకి ఎందుకు వచ్చింది అంటే మన వృత్తులు, మన ఆలోచనలు వాటితోటి సారూప్యం చెందుతాయి. పోయి మనము ఈ ద్రష్ట ఉన్నాడు కదా, నేను అన్నది చూసేవాడిని, నేను ఈ వృత్తులు ఆలోచనలు ఉంటాయి, అవన్నీ నేను చూస్తున్నాను, ఆలోచనను నేను చూస్తున్నాను, మనసులో కదలికల్ని, బయట ప్రపంచాన్ని చూస్తున్నాను, చూస్తున్న వాటన్నిటితోటి సారూప్యం, అది నేనే అనుకుంటున్నాను. చూసేదంతా నేనే అనుకుంటాను, నా మనసులో ఆలోచనలన్నీ నేనే అనుకుంటాను, నా సుఖమంతా నేనే, నా దుఃఖమంతా నేనే అనుకుంటాను. దానివల్ల ఈ కష్టం వస్తుంది, అది నా రోగము అని ఆయన ముందు రోగాల్ని డిఫైన్ చేశారు. ఆ రోగాలు ఎన్ని రకాలు ఉంటాయంటే 5 రకాలు ఉంటాయి. క్లిష్టము, అక్లిష్టం. కొన్ని సుఖం అనిపిస్తాయి, అవి అక్లిష్టాలు. కొన్ని దుఃఖం అనిపిస్తాయి, క్లిష్టాలు. అవి పంచతయ్య 5 రకాలుగా ఉంటాయి. అవన్నీ అనిపించడమే. మళ్ళీ ఇప్పుడు కొంచెం సుఖం అనిపిస్తాయి, కొంచెం దుఃఖం అనిపిస్తాయి అని అనుకున్నాం కదా, ఆ అనిపించడమే వృత్తి, ఆలోచన. ఆ అనిపించడమే నేను అనుకుంటున్నాను, అది నా కష్టం, అది నా రోగం, నా జబ్బు. అవి 5 రకాలు. అవి ప్రమాణం, విపర్యయం, వికల్పం, నిద్ర, స్మృతి అని. ఇవన్నీ మనం ఇంతకుముందు లోతుగా చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ వెళ్ళి చూసుకోవచ్చు. పాతవి వీడియోస్ లో కూడా ఉంటాయి, మళ్ళీ ఎప్పుడైనా చదువుకుందాం. కానీ వీటిని ప్రత్యక్షంగా చూసుకుంటాం, కొన్ని అనుమానంగా కొన్ని చూసుకుంటాము. విపర్యయము, వికల్పాలంటే ఏంటి, ఆయన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రమాణం, విపర్యయం, వికల్పం, నిద్ర, స్మృతి అన్న 5 అని చెప్పారు కదా. 5 రకాల కష్టాలరా నీకు, నీ జబ్బుకి 5 రకాల రూపాలున్నాయి. 5 ఫేస్డ్, పంచముఖము నీ జబ్బు, అది నీ రోగము అని దానికి ఆయన ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అని 5 చెప్పి 5టికి ఆయన ఇక్కడ వాటిని డిఫైన్ చేశారు, ఈ స్మృతి వరకు. దాని తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మరి ఈ జబ్బు, నీ రోగాన్ని ఎట్లా వదిలించుకోవాలి అంటే అభ్యాసంతో, వైరాగ్యంతో చేసుకోవచ్చు, వాటిని నిరోధించుకోవచ్చు అని చెప్పారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ. ఇక్కడ మన పతంజలి మహర్షి అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ అని చెప్పిన దాన్ని మన భగవద్గీతలో కూడా మన భగవంతుడు అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్పారు. అదే విషయము, ఏదైనా సరే మనం అది సాధించి తీరవలసిందే. ఈయన ఏం చెప్తున్నారంటే మన పతంజలి మహర్షి, మన స్వస్థానంలో స్థిరంగా ఉండడం, దానికోసం చేసే యత్నం, ప్రయత్నమే అభ్యాసం అని ఆయన చెప్పారు. ప్రాక్టీస్. నువ్వు నీ స్వస్థతలో ఉండడానికి నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని ఆయన చెప్పారు. మన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చెయ్యి. ఈ కామ, క్రోధాది, లోభాది విషయాలన్నీ ఉన్నాయి, అందులో ముఖ్యంగా రాగము, ద్వేషము, వాటిని నిరోధించుకో, దాన్ని ఆపడం, వాటి మీద కోరికల నుంచి నువ్వు పక్కకి తొలగడము వైరాగ్యం. విరాగం, రాగం లేకపోవడం విరాగం, రాగద్వేషాలు లేకపోవడం విరాగము. ఆ తర్వాత ఇప్పుడు ఏది వదిలేయాలో అది వదిలిపెట్టు. వైరాగ్యంతో ఏవేవి వదిలిపెట్టాలో, ఇది నాది, ఇది నాది, ఇది నాదని నువ్వు ఏదైతే పట్టుకుంటున్నావో, వాటి మీద నీకేవో రాగాలున్నాయి, వాటన్నిటిని వదిలిపెట్టడమే విరాగము. ఏది పట్టుకోవాలో అది పట్టుకునే ప్రయత్నం చేయడం అభ్యాసం. దీన్ని వదిలిపెడుతూ, ఏ వదిలిపెట్టాలో వాటిని వదిలిపెడుతూ, ఏవి పట్టుకోవాలో అవి పట్టుకోవడం అభ్యాసం అని ఆయన చెప్పారు. మన పతంజలి ఏం చెప్పారంటే, నీ స్వస్థానంలో నువ్వు ఉండడం అభ్యాసం అని చెప్పారు. స్వస్థానంలో ఎట్లా ఉంటాము అంటే సమాధి స్థితిలో అని చెప్పారు. అది మళ్ళీ కింద చూసుకుందాము. తర్వాత అది ఎన్ని రోజులు చేయాలి అభ్యాసం అంటే, దీర్ఘకాలం చేయాలి. ఎన్నాళ్ళంటే నువ్వు ఎంత గట్టిగా చేయగలవు, ఎంత ఇంటెన్సిటీ తోటి చేయగలవు,
ఎంత స్ట్రాంగ్ గా ఎంత ఫీలింగ్ తోటి చేయగలవు దాన్ని బట్టి ఉంటుంది. అందరికి ఎట్లా తెలుస్తుంది? ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో సాధన చేసుకుంటారు. అందరికీ సమాధి స్థితి వస్తుందా? మొదలు పెట్టగానే టైం పడుతుంది. దీర్ఘకాలం చెయ్యి. సాహా 2. అయితే మరి దాన్ని మాత్రం దీర్ఘకాలము నిరంతరము కంటిన్యూస్ గా చేయి. ఇవాళ చేసి ఆపేసి 3 రోజుల తర్వాత చేసి 3 నెలల తర్వాత చేసి 3 ఏళ్ల తర్వాత చేసి కాదు. నిరంతరం కంటిన్యూస్ గా ఎడతెరిపి లేకుండా మధ్యలో బ్రేక్ లేకుండా చేయాలి. సత్కారాసేవితం, అది సత్కారంతో ఆదరభావంతో ఇష్టంగా చెయ్యి, విసుక్కుంటూ చేయడం కాదు. ఇవన్నీ చేస్తే దృఢ భూమి గట్టిగా చేయగలిగే శక్తి వస్తుంది. ఆ రకంగా అభ్యాసం చేసుకొని చెప్పారు. తర్వాత దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం గురించి చెప్పారు. మన స్వామి ఏం చెప్పాడంటే వైరాగ్యం అంటే విరాగం, రాగం లేకపోవడం. వీత రాగ భయ క్రోధ అని చెప్తుంటారు ఆయన. రాగాన్ని, భయాన్ని, కోపాన్ని అట్లాంటి వాటన్నిటిని వీతం వదిలిపెట్టు, అది విరాగం అని చెప్తారు. మన పతంజలి ఏం చెప్తున్నారంటే వైరాగ్యం అంటే చూసింది దృష్ట, అనుశ్రవిక విన్నది, ఏవేవో విషయాలు ఉంటాయి వాటన్నిటిని వితృష్ణస్య వదిలిపెట్టు. అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను, అది వింటున్నాను, ఇది వింటున్నాను కాదు, వాటన్నిటిని వదిలిపెట్టు. నీ మనసుని నీ వశంలో పెట్టుకో. దాని సంజ్ఞ, దాని పేరే వైరాగ్యం అని చెప్పారు. నీ మనసుని నువ్వు పట్టుకోవడం వైరాగ్యం అని. తర్వాత ఈ రకంగా వస్తే తత్పరం, దాని తర్వాత ఈ వైరాగ్యం, ఆ పైన అభ్యాసం, ఇక్కడ వైరాగ్యం తెచ్చుకుంటే తత్పరం నీకు ఆ తర్వాత ఏమొస్తుందంటే పురుష ఖ్యాతి. ఖ్యాతి అంటే జ్ఞానం, పురుష జ్ఞానం. ఇక్కడ మన పతంజలి మహర్షి ప్రకృతి ఉంది, దాన్ని ప్రధానం అని పిలుస్తారు. జీవుడున్నాడు, నువ్వు ఉన్నావు. మూడోది ఈ పురుషుడున్నాడు, ఆయన్ని ఈశ్వరుడు అని పిలుస్తాడు. ఆ ఈశ్వరుడు ఆ ప్రకృతి పైన ఈ మొత్తం, ఈ పురుషుడు ఒకడు, ఈ ప్రకృతి ఒకటి, నువ్వు ఒకడివి, జీవుడివి. అయితే ఈ పురుషుడు ఎవడన్నా ఖ్యాతి, జ్ఞానం కలుగుతుంది నీకు. దానివల్ల నీలో ఉన్న గుణాలు తొలగిపోతాయి అని చెప్పాడు. అసలు ఈశ్వరుడు ఎవరో తెలిస్తే నీలో ఉన్న గుణాలు పోతాయి అని చెప్పాడు. ఈ పురుష ఖ్యాతి అంటే పురుష జ్ఞానం అనుకున్నాం కదా, ఈశ్వర జ్ఞానం. దీన్ని మనము జ్ఞాన మార్గంలో భగవద్గీతలో చెప్పింది ఏంటంటే ఆత్మజ్ఞానం అంటారు ఆయన. అది కలిగితే, బ్రహ్మజ్ఞానం కలిగితే ఇంకా అది అయిపోవచ్చు. ఈయన ఏం చెప్తున్నారంటే పురుష జ్ఞానం కలిగితే గుణాలు పోతాయని చెప్పారు. దాని తర్వాత కూడా సాధన చెయ్యాలి. ఇదొకటి తేడా ఉంటుంది. యోగ మార్గంలో అది జ్ఞానం తోటి నువ్వు సాధన చేసుకుంటూ ఉంటే ఆ జ్ఞానం కలుగుతుంది, నెమ్మదిగా గుణాలు పోతాయి. తర్వాత సమాధి స్థితిలో కూర్చొని నువ్వు కావాలంటే శరీరం లేకుండా వెళ్ళిపోవచ్చు, లేదా ప్రకృతిలో కలిసిపోవచ్చు. నువ్వు విదేహం కానీ ప్రకృతి లయం కానీ చేసుకోవచ్చు అని చెప్తారు. జ్ఞాన మార్గంలో నువ్వు అది తెలుసుకుంటే అది అయిపోతావు, ఇంక తర్వాత చేసేది ఏం లేదు. అది చేసేది కాదు, జ్ఞానం చేసేది కాదు, తెలుసుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటావు అని చెప్పారు. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను ఇదంతా, పతంజలి యోగ సూత్రాలు చాలా 2 నెలల కింద మొదలు పెట్టాం మనము. చదువుకున్నాను, ఇవన్నీ నాలోకి వచ్చేసాయి, అవి నేను అయిపోయాయి, ఇవన్నీ నాలో భాగం అయిపోయింది. వాళ్ళు ఇంతకుముందు ప్రతిరోజు ప్రిపేర్ అయ్యి వచ్చి కూర్చుంటాను నేను చెప్పడానికి, వాళ్ళు ఊరికనే వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ నేను చదివేశా కాబట్టి అవి నాలో చేరిపోయినాయి. ఆ జ్ఞానం నేను అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా వీటి గురించి అంటే ఏంటి అర్థం చూసుకోవాల్సిన అవసరం లేదు. అది జ్ఞానం. ధ్యానం మార్గంలో సాధన నిరంతరంగా చేస్తూ ఉండాలి. తర్వాత ఆయన ఈ పురుష ఖ్యాతి కలిగేంత వరకు ఏం చెయ్యాలి అంటే కొన్ని రకాల సమాధి స్థితులను చెప్పారు. సంప్రజ్ఞాతం అని ఒకటి ఉంది. అందులో వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాతం అని ఉంటుంది. ఇవన్నీ కూడా వితర్కం, విచారం, ఆనందం, అస్మిత అన్న రూపాలతో ఉన్న ఈ రకరకాల సమాధి స్థితులు ఏంటని మనం ఇంతకుముందు చూసుకున్నాము. తర్వాత విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేష అన్యః. ఒకవేళ మధ్యలో ఆ సమాధి స్థితిలో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు అట్లా సంస్కారాలు కొద్దిగా శేషంగా ఉంటాయి. కావాలంటే నువ్వు అవి లేకుండా నీ ప్రత్యయాలన్నీ, నీ ఆలోచనలన్నిటినీ మొత్తం విరామం, అవి పాజ్ అయిపోవాలి. విరామం అంటే పాజ్ అయిపోతే, ఆగిపోతే అభ్యాసపూర్వకంగా నువ్వు ఈ అభ్యాసంతో, పైన చెప్పిన మెథడ్ తోటి నువ్వు అభ్యాసంతో ఒకవేళ ఈ వితర్కం, విచార, ఆనంద, అస్మిత రూపాల్లో ఉన్న సంప్రజ్ఞాత స్థితికి, నువ్వు సమాధి స్థితికి వస్తే
నీ ఆలోచనలన్నీ విరామం ఆగిపోతాయి. అప్పుడు దానివల్ల నీకు సంస్కార మాత్రంగా ఉంటావు నువ్వు అని చెప్పారు. కానీ సంస్కార మాత్రంగా ఉంటే కూడా మనకు కష్టం అవుతుంది. సంస్కారాలు ఉన్నాయంటే మళ్ళీ జన్మలు ఉంటాయి. మళ్ళీ దాని గురించి ఏం చెయ్యాలని చెప్తున్నారు ఆయన కింద. భావ ప్రత్యయాలు, ఎందుకంటే సంస్కారం మాత్రంగా ఉన్నాయంట. సంస్కారం ఉంది అంటే భవం, మళ్ళీ బర్త్ ఉంటుంది, మళ్ళీ పుట్టడం అనేది ఉంటుంది, శరీరం మళ్ళీ జన్మ ఉంటుంది. ఈ సంస్కారాలు భావ ప్రత్యయాలు అయి ఉంటాయి కాబట్టి దానివల్ల మళ్ళీ మనకి జన్మలు వస్తాయి. మళ్ళీ దానికోసం ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ ఈ సమాధి స్థితిలో మనం సాధించేది 2 రకాలుగా చేయొచ్చు. విదేహం, శరీరం లేకుండా వెళ్ళిపోవచ్చు, లేదా ప్రకృతి లయలు, ప్రకృతిలో కలిసిపోవచ్చు. ప్రకృతి మాత్రం ఉంటుంది, ప్రపంచం మాత్రం ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ప్రపంచం ఉంటుంది, ప్రకృతి, దాన్ని ప్రధానం అని పిలుస్తాను. ఆ ప్రధానము స్వతంత్రంగా ఉంటుంది, కానీ అది ఏ పని చేసుకున్నా దానికోసం అది చేసుకోదు, మన కోసమే చేస్తుంటుంది. చెట్టుకి కాయ పండు వచ్చినా, పువ్వు వచ్చినా, నదిలో నీళ్లున్నా, ఏదున్నా సరే ఆ ప్రకృతి దానంతటా అవి అనుభవించదు, అది మన కోసమే పరార్థానికే తయారు చేసి ఉంచుతుంది. మనం వాటిని అనుభవిస్తాము. మనం ఈ సాధన చేసుకుంటే ఈ శరీరంతో ఉండక్కర్లేదు, ప్రకృతిలో లయమైపోవచ్చు. కానీ సంస్కార మాత్రంగా ఉంటాము. ఒకవేళ మళ్ళీ అందులోంచి బయటపడ్డామంటే మళ్ళీ జన్మలుంటాయి. తర్వాత శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషం. కావాలంటే శ్రద్ధ ఉండాలి ఇదంతా చేయడానికి, ఫోకస్ ఉండాలి, నమ్మకం ఉండాలి. వీర్యం, కొంచెం ఉత్సాహంతో చెయ్యాలి. స్మృతి, దానివల్ల మనకి ఇది చెయ్యాలి తప్పకుండా అన్న పట్టుదల, ఆ అది జారిపోకుండా స్మృతిలో ఉంటుంది. ఆ రకంగా సమాధి చెయ్యొచ్చు. ఆ స్థితిలో మనకి ప్రజ్ఞ కలుగుతుంది. ఆ జ్ఞానంతో, ఈ జ్ఞానం ఏంటి, మళ్ళీ పైన చెప్పిన పురుష ఖ్యాతి లాంటిది. ఆ జ్ఞానం కలిగితే వీటితో పాటు మనం కావాలంటే ఇంకొక రకంగా వెళ్ళిపోవచ్చు కైవల్య స్థితికి. తర్వాత ఇది ఇంత ఎంత తొందరగా జరుగుతుందంటే తొందరగా జరగదు. దీర్ఘకాలం నిరంతరం సత్కారంతో చెయ్యని చెప్పారు. ఇక్కడ నువ్వు ఎంత తీవ్రంగా చేస్తావు దాన్ని బట్టి, ఎంత వేగంతో చేస్తావు దాన్ని బట్టి నీకు సమాధి స్థితి ఎంత తొందరగా ఆసన్నమైతుందని ఉంటుంది. తీవ్ర సంవేగాన ఆసన్న, ఆ రకంగా ప్రయత్నం చేసుకో అని చెప్పారు. తీవ్రంగా చెయ్యి, వేగంగా చెయ్యి, దీర్ఘకాలం చెయ్యి, నిరంతరము చెయ్యి, ఆదర భావంతో ఇష్టపూర్వకంగా చెయ్యి. తప్పకుండా నీకు చాలా తొందరగా ఆ సమాధి స్థితి పట్టుబడుతుందని చెప్పారు. ఇందులో కూడా ఎన్ని రకాలు ఉంటాయంటే, తీవ్రంగా చెయ్యి, వేగంగా చెయ్యి అంటే ఎన్ని రకాలు ఉంటాయంటే, మృదువుగా చేయొచ్చు, సాఫ్ట్ గా, మధ్య రకంగా కొంచెం మీడియం ఇంటెన్సిటీ తోటి చేయొచ్చు, మీడియం స్పీడ్ తోటి చేయొచ్చు, లేదా అధిమాత్రత్వాత్మ ఫాస్ట్ గా చేయొచ్చు, చాలా హెవీ ఇంటెన్సిటీ తోటి చేయొచ్చు. నువ్వు ఎట్లా చేసుకుంటావు అన్న దాన్ని బట్టి నీకు ఎంత తొందరగా సమాధి సిద్ధిస్తుంది, దానివల్ల నీకు వచ్చే విభూతులు ఎంత తొందరగా వస్తాయని తెలుస్తుంది. ఇంతకి నువ్వు ఏది చేసినా సరే ఈశ్వర ప్రణిధానంతోటే చెయ్యి. ఈశ్వరుడు ఉన్నాడన్న ఆ ఎరుకతోటే చెయ్యి. నువ్వే ఉన్నాను, ఈ ప్రకృతి ఉంది, అది నాకు హెల్ప్ చేస్తుంది, నేను ప్రయత్నం చేసుకుంటా కూర్చొని అనుకుంటే 3వ ఎలిమెంట్ కూడా ఉంది, ఈశ్వరుడు. దాని మీద నువ్వు మనసు పెట్టి చేసుకో అని చెప్పారు. ఆ తర్వాత ఈ ఈశ్వరుడు ఎవరు అని డిఫైన్ చేస్తున్నారు. ఈశ్వరుడు ఎవరంటే, క్లేశం, మనకున్న లాంటి కష్టాలు ఈశ్వరుడికి ఉండవు. కర్మలు, పనులు చెయ్యాలి అని ఉండదు. విపాకాశయం ఉండదు. కర్మలు ఫలించే స్థితికి వస్తే అవి ప్రారబ్ధమయ్యి అప్పుడు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకట్లా ఉంటుంది. క్లేశాలు ఉంటాయి, కింద చెప్తారు. కర్మలు, మనం చేయవలసిన పనులుంటాయి, వాటి కోసం జన్మలు తీసుకొని వస్తాం. ఎప్పుడెప్పుడు అంటే అవి మన కర్మలు ఒకవేళ పాకాన పడితే, కర్మ పండినప్పుడు, అందుకని జన్మ తీసుకొని వస్తాము. వీటన్నిటికీ అపరామృష్ట, వీటన్ని ఏవి తగలని ఒక తత్వం, ఒక థర్డ్ ఎలిమెంట్ ఉంది, అది ఈశ్వర. అది పురుష విశేషం. మన యోగులు, మన పతంజలి మహర్షి దాన్ని పురుష విశేషం అని పిలిచారు, ఈశ్వరుడు అని. జ్ఞాన మార్గంలో మనం పురుషోత్తముడు, మొత్తం అన్నిటికన్నా పైన ఉన్నవాడు, పరబ్రహ్మం అని పిలుస్తాము. కానీ ఆ పరబ్రహ్మం వేరు. ఇక్కడ ఈయన చెప్తున్నది ఈశ్వరుడు ఇంతవరకు ఉంటాడు. ఈ ఈశ్వరుడు ఇంతకీ ఎవరంటే, నిరతిశయమైన, అన్నిటిని దాటిపోయిన, సర్వజ్ఞం, అన్ని రకాల జ్ఞానాలు కలిగిన బీజం, అది రూట్ కాజ్ అని చెప్పాడు. అయితే ఈ ఈశ్వరుడు ఇంకొక లక్షణం ఏంటంటే, సయేష, ఆయన పూర్వేషామపి గురువు, గురువులకే గురువు. కాలేన అనవచ్చేదాత్,
కాలంలో ఇంతకుముందు ఈయన ఈ రకంగా గొప్పగా ఉన్నాడు, ఆ తర్వాత వేరే ఆయన వచ్చాడు, ఈ మధ్యన మళ్ళీ ఈయనే ఈశ్వరుడు అయ్యాడు. ఆయన గురువులకి గురువై ఉంటాడు, కాలంలో ఎప్పుడు ఎడతెగకుండా ఆయనే గురువై ఉంటాడు, ఆయనే సర్వజ్ఞ బీజమై ఉంటాడు, ఆయనే నిరతిశయమై ఉంటాడు. ఆయనకి క్లేశాలు కర్మ విపాకాశాలు ఏమి ఉండవు. కానీ ఒకవేళ ఈయన ఇప్పుడు ఉన్నాడు, ఈయన ముందో తర్వాత వేరే వాళ్ళు ఉండే, ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడని చెప్పడానికి లేదు, ఎప్పుడు ఆయనే ఉంటాడు. ఈ ఈశ్వరుడికి ఓంకారము వాచకము, దాన్ని ఈ ప్రణవాన్ని తత్ జపము అర్ధభావనం చేస్తూ ఉండండి, అది ఈశ్వర ప్రణిధానం అని చెప్పాడు. తర్వాత అంతరాయాలు ఉంటాయి. అంతరాయాలు ఈ సాధన చేసేటప్పుడు చేయడానికి మధ్యలో అంతరాయంగా అడ్డుగా ఉండే విఘ్నాలు ఉంటాయి కొన్ని అని చెప్పాడు. వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థిత్వ అని ఇవి చిత్తాన్ని మన మనసుని డైవర్ట్ చేసి డిస్ట్రాక్ట్ చేసి డిస్టర్బ్ చేసేవి ఉంటాయి, చిత్తాన్ని విక్షేపం కలిగించేవి అంతరాయాలని చెప్పారు. ఆ లిస్ట్ కూడా మనము చూసుకున్నాము. వ్యాధి అంటే జబ్బులు, స్థానం అంటే బద్ధకం, సంశయం అంటే అనిశ్చయం ఇండెసిషన్, ప్రమాదం అంటే పరధ్యానం, ఆలస్యం అంటే అలసత్వం లేజీనెస్, తర్వాత అవిరతి అడిక్షన్. ఈ ఆలస్యం అలసత్వం ఇక్కడ బరువెక్కి ఉండడం మనసు, దానివల్ల బద్ధకము లేజీనెస్ రెండు ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్షన్ అయి ఉంటాయి. అవిరతి, రతి అంటే కోరిక, విరతి అంటే కోరిక లేకపోవడం, అవిరతి అంటే ఇంక కోరిక లేకపోవడం అన్నది లేకుండా ఎప్పుడు ఏదో దాని మీద విచిత్రంగా వదిలిపెట్టలేకుండా, అమ్మో కాఫీ తాగకుండా ఉండలేను, అమ్మో ఏదో చేయకుండా ఉండలేనని ఇంకా అది ఆ రకమైన అడిషన్స్. భ్రాంతి దర్శనాలు, డెల్యూషన్స్, అమ్మో నాకు మొత్తం ధ్యానం పట్టుబడిపోయింది అనుకోవడం, మొత్తం నా అంత భక్తుడు లేడనుకోవడం, నా అంత జ్ఞాని లేడనుకోవడం, ఆ డెల్యూషన్ లో ఉంటాం. నాకు చాలా తెలుసు, అన్నీ తెలుసు, నాకు భగవద్గీత మొత్తం అర్థమైంది, లేకపోతే నేను ధ్యానంలో కూర్చుంటే అసలు నాకు నిజంగా కూడా నా గురువులు మా తాతగారు వాళ్ళు నాకు మొత్తం సిద్ధులు సిద్ధ పురుషులు దేవతలు కూడా కనిపిస్తారని చెప్పడం అట్లాంటిది. అలబ్ధ భూమికత్వం, ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా ఇంకా నాకేంటో సిద్ధి కలగట్లేదు, ఎంత చదివినా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అదొక దిగులు. లేకపోతే అనవస్థిత్వం, ప్రయత్నం చేస్తాము అసలు దాంట్లో నిలబడలేము కుదురుగా, చదువుకోవడానికి కూర్చుంటే మనసు ఎటో పోవడం, ఒకరోజు చదువుకోవడం 4 రోజులు ఎగ్గొట్టడం, ధ్యానంలో కూర్చుంటే ఒక రోజు చేయడం 10 రోజులు మానేయడం, భక్తి మార్గంలో ఉన్నప్పుడు దేవుకో రోజు నమస్కారం చేయడం 3 నెలలు అటు సైడ్ పోకపోవడం, అటువంటివన్నీ. వీటన్నిటి వల్ల ఇంకా కలిగేది ఏంటంటే దుఃఖం, స్ట్రెస్, టెన్షన్స్, ఒళ్ళు వణికిపోవడం, అట్లాంటివన్నీ, హెవీ బ్రీతింగ్, అట్లాంటివన్నీ. ఈ అంగమే జయత్వం, దుఃఖ దౌర్మనస్య అంగమే జయత్వ శ్వాస ప్రశ్వాసల గురించి ఆయన తర్వాత ఈ 31వ దాంట్లో చెప్పాడు. పైన ఉన్న ప్రాబ్లమ్స్ తోటి 30లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకుంటే 31లో కూడా ఈ బై 1 గెట్ 1 ఫ్రీ టైప్ లో వచ్చేస్తాయి. దుఃఖం ప్రతి దానికి, ఒంటికి జ్వరం వచ్చిందంటే మనసుకి దుఃఖం ప్రతిదానికి, దౌర్మనస్యం, అంగమే జయత్వం, శ్వాస ప్రశ్వాస విక్షేపం, ఇవన్నీ సహభువ పై వాటితోటి ఇవన్నీ తోడై పుట్టేస్తాయి, తోబుట్టువులు ఇవన్నీ సహభువ అని చెప్పారు ఆయన. ఇందులో ఇంతకుముందు మనం చాలా లోతుగా చెప్పుకున్నాం కాబట్టి పైన చెప్తాను. ఇవన్నీ అసలు ఎక్కువ చెప్పుకోకలేదు. స్ట్రెస్, టెన్షన్స్, హెవీ బ్రీతింగ్స్, ఆయాసం, కోపంతో ఊగిపోవడం, కోరికతోటి, లేకపోతే ప్రతిదానికి మనసు ఉద్రిక్త చెందడం, ఈ ఉద్వేగం చెందడం, అట్లాంటివన్నీ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి విచిత్రమైనది ఒకటి చెప్పుకుందాం. ఈ అంగమే జయత్వం గురించి అప్పుడు చెప్పుకున్నాము, కానీ ఆ పేరు గుర్తుండదు కాబట్టి ఒక కథ కూడా చెప్పుకుందాము. అంగమే జయత్వం అంటే అంగం అంటే శరీరం, ఏ జయత్వం అంటే వణికిపోవడం, ఏ జయత్వం, అంగం అంటే శరీరం. ఇప్పుడు ఈ అంగమే జయత్వానికి ఇట్లాంటిదే ఇంకో పేరు మనకు బాగా తెలిసిన పేరు ఒకటి ఉంది. జనమేజయుడు అని ఉన్నాడు మనకు మహాభారతంలో. జనమేజయుడు అన్నవాడు మన పరీక్షిత్ మహారాజుకి కొడుకు జనమేజయుడు. అయితే పరీక్షిత్ మహారాజుని ఆయన ఏంటో దప్పికేసి మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదని చెప్పి ఒక ముని మీదకు అలిగి ఆయన ఒక పాముని తీసుకెళ్లి ఆయన మెళ్ళలో వేస్తే అప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. కానీ ఆ ముని యొక్క కొడుకు శాపం ఇస్తాడు, 7 రోజుల్లోనూ చచ్చిపోతావని చెప్పి. తర్వాత ఈయన 7 రోజులు కూర్చుంటాడు,
శుకమహాముని వచ్చి ఆయనకి 7 రోజుల్లో భాగవతం చెప్తే మరి తర్వాత ఏం జరిగిందో చూసుకుందాం. కానీ ఆయన కొడుకున్నాడు జనమేజయుడు. ఆయన బాగా కోపం తెచ్చుకుంటాడు. బాగా కోపం తెచ్చుకొని ఇంకా అసలు సర్పాలు లేకుండా, ఆ పాము వల్లే కదా, పాము కాటేస్తే మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి పాము లేకుండా చేస్తానని చెప్పి ఆయన కూర్చుంటాడు పట్టుదలతోటి. ఆ పెద్ద పని పెట్టుకొని కూర్చుంటాడు. మొత్తం పాములన్నిటిని ఎక్స్టింక్టింగ్ చేస్తానని. తర్వాత వాళ్ళందరూ ఆపుతారు. చివరికి వైశంపాయనుడు వచ్చి ఆయనకి మహాభారత కథని చెప్తాడు, ఆయన మనసు బాగుపడాలని, ఆయన బాగుపడాలని. ఇంతకి మనకు అందులో ముఖ్యమైన క్యారెక్టర్, ముఖ్యమైన ప్రధానంగా మనకున్న హీరో జనమేజయుడు. ఈ జనమేజయుడన్నా అంగమేజయత్వం అన్నా ఒకటే. అంగం అంటే శరీరం, జనం అంటే కూడా మనిషి కదా, జనుడు. ఏ జయత్వం అంటే వణికిపోవడం, ప్రతి దానికి ఊగిపోవడం, ప్రతి దానికి ఊగిపోవడం. వాళ్ళ నాన్నకి ఆయన ఎవరో శాపం పెడితే ఆయనే ఏం పట్టించుకోలేదు పరీక్షిత్. సరే నేను చేసిన దానికి జరిగింది, పర్వాలేదు, నాకు ఈ శరీరంతో నిమిత్తం లేదు, నేను మళ్ళీ పుట్టకుండా వెళ్ళిపోవడానికి, నాకు మోక్షం కలగాలంటే ఏమి దారి అని అడిగాడు. శుకమహాముని అటువంటి వాడొచ్చి ఆయనకి చెప్పాడు. ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. అంతకన్నా ముందు కూడా ఆయన ఏం బాధపడలేదు. ఆయన ఇవ్వదలుచుకుంటే అంతకన్నా గొప్ప తపస్సులు చేసుకున్నవాడు, ఋషి లాంటి వాడు మన పరీక్షిత్. ఆయన కూడా శాపం పెట్టొచ్చు, పెట్టలేదు. ఆయనకే అంత బాధ లేదు, ఆయన ఉన్నాడు. పరీక్షిత్ ప్రశాంతంగా ఉన్నాడు, భాగవతం అంతా విన్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన కోపం వచ్చింది మళ్ళీ మధ్యలో. ఏమి సంబంధం లేకుండా ఏ జయత్వం, వణికిపోయాడు ఆయన. ఇంకా కోపంతో, తాపంతో కదిలిపోయింది ఆయన మనసు. ఇంక మొత్తం స్పీషీస్ లేకుండా ఎక్స్టింక్ట్ చేయడానికి కూర్చున్నాడు ఆయన. ఎటువంటి కర్మ చేయడానికి కూర్చున్నాడు జనమేజయుడు. ఆ ఏజయత్వంతో కూర్చున్నాడు. ఆయనకి వచ్చి అట్ట చెయ్యొద్దు అని చెప్పిన వాడెవరు? వైశంపాయనుడు. విశంప అంటే రక్షణ. ఆయన్ని రక్షించడానికి, ఆ స్థితిలో నుంచి బయటికి తేవడానికి, ఆ విశంపానికి, రక్షణకి సంబంధించిన, ప్రొటెక్షన్ కి సంబంధించింది వైశంపాయనం. ఆయన వచ్చి కూర్చొని మహాభారతం చెప్పాడు. అట్లుంటుంది పరిస్థితి. ఈ వణుకులుంటాయి. మనము ఇందులో నుంచి బయట పడకపోతే మాత్రం ఇంకా ఇటు సైడు యోగ మార్గంలో ధ్యానం చేయలేము, అటువైపు జ్ఞాన మార్గంలో ఎటు పోలేము, అసలు ఎక్కడికి పోము. ఇదే ఇటువంటి ఘోరమైన కర్మలు చేసుకుంటూ, క్రూరమైన చర్యలు, క్రూరమైన కర్మలు చేసుకుంటూ, మొత్తం జాతులు లేకుండా చేసేసుకుంటూ ఇక్కడే ఉంటాము, భూమికి అప్పడంలాగా అంటుకొని. ఈ ఏజయత్వం మాత్రం ఆ ఊరికి ఎందుకు, ఆ మనసు అంత కదిలిపోవడం ఎందుకు? కొంచెం ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించుకోవద్దు? ఒకవేళ అవసరమైతే మన పతంజలి ఇంత చెప్పారు, ఇంత దూరం చెప్పారు, ఆయన ఇంత దూరం చెప్పారు, ఈయనని పెట్టుకొని మనం సాధన చేసుకోవద్దు? కాబట్టి అది ఏజయత్వం. తర్వాత అటువంటివన్నీ ప్రతిషేధం, వాటన్నిటిని వదిలించుకోవాలంటే ఒక్కటే ఉంది, ఏకతత్వాభ్యాస అని. నేను చెప్పినట్టు, పైన చెప్పినట్టు కూర్చొని అభ్యాసం చేసుకొని చెప్పాడు, లేకపోతే చెడిపోతామని చెప్పాడు ఆయన. తర్వాత మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం అని చెప్పాడు. ఎట్లా చెయ్యాలండి? ఇవన్నీ ఉన్నాయి. ఈ మొత్తం సామానుంది. వ్యాధి స్థాన సంశయ ప్రమాదాలస్య అవిరతి భ్రాంతి దర్శనార్థత్వ అనవస్థిత్వ, వీటితో పాటు సహభువ, వాటితో పాటు తోడు దొంగలు, తోడుబుట్టినవి, దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజయత్వము, శ్వాస ప్రశ్వాసలు, ఊపిర్లు గబగబా పీల్చుకుంటూ వదులుతూ, వీటన్నిటిలో నుంచి ఎట్లానండి బయటపడాలి అంటే ఇదిగో ప్రాక్టీస్ చేయ. ప్రతి అభ్యాసమే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఇంగ్లీష్ లో చెప్పుకుందాం. ఎంతసేపు మనము భక్తి మార్గము, ధ్యాన మార్గము, యోగ మార్గం ఎందుకు, మన ఇంగ్లీష్ మార్గంలో కూడా చెప్పుకుందాం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇంపర్ఫెక్ట్ గా ఉన్నాము, రోగాలతోటి, ఈ ద్వంద్వాలతోటి, సుఖము దుఃఖము, మంచి చెడు, అమ్మో అమ్మో, అయ్యో అయ్యో అని చెప్పి ఈ రోగిష్టి జీవితంలో ఉన్నాము, ఇంపర్ఫెక్ట్ గా ఉన్నాము. ఇందులో నుంచి పర్ఫెక్షన్ రావాలి అంటే మళ్ళీ పరిపూర్ణత్వం. మనం ఆ పరిపూర్ణత సాధించాలి అంటే ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీసే ఈయన ఇక్కడ అభ్యాసం అని చెప్తారు, మన భగవంతుడు అక్కడ అభ్యాసం అని చెప్తాడు, ఇంగ్లీష్ వాళ్ళు ప్రాక్టీస్ అని చెప్తారు. ఏది చెప్పినా అదే చెయ్యాలి. ఏం చెయ్యాలి ఇంతకీ ప్రాక్టీస్ అంటే? భగవద్గీత నిండా ఆయన 18 అధ్యాయాలు చెప్పారు, 17 అధ్యాయాలు మొదటి వదిలిపెడితే. మన
పతంజలి కూడా మైత్రి పెంచుకో, ఎందుకు ఈర్ష్యలు నీకు, కరుణ పెంచుకో, దయా జాలి పెంచుకో, మనసులో క్రూర స్వభావం ఏంటి, మీ నాన్నకే బాధ లేదు, ఆయన ప్రశాంతంగా వెళ్ళిపోతే నీకెందుకు రాపోయి మొత్తం పాములన్నిటినీ లేకుండా చేస్తానని చెప్పి అంత దయలేని మనసు ఎందుకు నీకు, మిత్రత్వం మంచితనమొద్దు, ముదితము దేనికోదా, మా నాన్న బాగుపడ్డాడు, జరిగితే జరిగిందిలే, ఏదో ఒకటి శాపం ఇస్తే ఇచ్చాడు, అది నిమిత్తము, అయితే పుట్టినవాడు పోకుండా ఉంటాడా, వాళ్ళ నాన్న పోలేదా, మా ముత్తాత అర్జునుడు, మా ముత్తాత వాళ్ళ బావగారు శ్రీకృష్ణ పరమాత్ముడే వెళ్ళిపోలేదా, పోకుండా ఎవరుంటారు, అయితే ఏంటి, కానీ మంచి జరిగింది, మా నాన్నకు ఒక మంచి జరిగిందని నువ్వు సంతోషించొద్దా, ఉపేక్ష కనీసం పోని, సంతోషం లేకపోయినా ఉపేక్ష, సరే ఆయనే పట్టించుకోలేదు, ఆయనే పోని అనుకున్నాడు, నేను నా రాజ్యాన్ని బిడ్డల్లాగా చూసుకుంటాను, నేను చేయగలిగింది నేను చేస్తానని అనుకోరాదా, ఏం చేస్తున్నావు నువ్వు, సుఖము దుఃఖము పుణ్యము అపుణ్యము ఇట్లాంటి విషయాల్లో నువ్వు మైత్రి కరుణ ముదిత ఉపేక్ష పెంచుకో అన్నది కూడా మనం మొన్న చూసుకున్నాం. ఇది చదువుకుంటున్నప్పుడు ఈర్ష పోవాలి అంటే, నువ్వు సుఖంగా ఉండాలి అంటే మైత్రి పెంచుకో, అపకారం అన్నది పోవాలి, పక్కవాడికి బాధ పెట్టాలి, ఇట్లా మొత్తం పాములు గీములు మొత్తం ఒక్కటి లేకుండా పోవాలని, అంత అపకారం ఎందుకు నీకు బుద్ధి, దానివల్ల నీకు దుఃఖమే కలుగుతుంది, తర్వాత ఏమయ్యావు, ఏడ్చుకుంటూ కూర్చుంటే కదా మనవాడు వైశంపాయనుడు వచ్చి చెప్పవలసి వచ్చింది, కరుణ పెంచుకో, అసూయ ఎందుకు నీకు, నువ్వు ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉంటే చూసి సంతోషించు, అమర్ష తట్టుకోలేని స్వభావం ఏంటి, నీకు అంత కోపం ఏంటి, పాపం కలుగుతుంది దానివల్ల, ఉపేక్ష పెంచుకో అని ఆయన పతంజలి చెప్తూ ఉన్నారు. నేను ఇవాళ మనం ఇంకో కొద్ది రోజుల్లో మహాభారతం చదువుకోవడం మొదలు పెడుతున్నాం కాబట్టి నా మనసు అటు ఆల్రెడీ తిరిగింది, అందులో ఇప్పుడు భాగవతం చదువుకుంటున్నాం కాబట్టి కూడా మన పరీక్షిత్ మహారాజు గురించి చెప్పుకుంటున్నప్పుడల్లా మరి ఆయన బిడ్డ జనమేజయుడి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది, కాబట్టి నా మనసు అటు తిరిగింది, నేను ఆయన్నే ఉదాహరణగా చెప్తున్నాను, కానీ అవన్నీ వాళ్ళెవరో కాదు, నేనే, ఆ పరీక్షిత్తు నేనే, ఆ జనమేజయుడు నేనే, వైశంపాయనుడు నేనే, శుకుడు నేనే, నాలో నుంచి ఎవరిని బయటకు తీస్తున్నాను అది ముఖ్యం, దానికి ఏ విధంగా నాలో ఉన్న మంచిని బయటికి తీయాలని పతంజలి మహర్షి ఎంతో తాపత్రయపడి మనకి ఇవన్నీ ఇచ్చారు. తర్వాత సరే ఆయన ఇక్కడి నుంచి ఇంకా కొన్ని మనసుని ఏ విధంగా బంధించాలి, దాన్ని ఎట్లా ఒక పద్ధతిలో ఉంచాలి ఏమి అని ఆయన చెప్తూ వచ్చారు. అవన్నీ సమాపత్తి, నిర్వితర్కం, అటువంటివన్నీ రకరకాల సవితర్కం, ఎన్ని రకాల సమాధి స్థితులు ఉంటాయని చెప్పి మనం చూసుకున్నాం. ఇవాళ ఆపుతున్నాం, మరి అంత లోతుకి వెళ్ళట్లేదు. తర్వాత ఆ చివరి దాకా చేయగలిగితే సబీజ సమాధి స్థితి దాకా వెళ్ళొచ్చు పతంజలి మహర్షి చెప్పిన మార్గంలో వెళ్తే. ఇంతకీ ఇంత దూరం వెళ్తే ఏం జరుగుతుంది, ఇది మళ్ళీ 47వ సూత్రము. ఇటు ధ్యాన మార్గానికి, అటు జ్ఞాన మార్గానికి, భక్తి మార్గానికి ఏమి లేకపోతే ఆఫీస్లో ఉద్యోగం చేయడానికి కూడా పనికొస్తుంది. ఆణిముత్యం లాంటి సూత్రం ఇది. నిర్విచార వైశారాధ్యే అధ్యాత్మ ప్రసాద. అధ్యాత్మ అంటే మనసు, ప్రసాదం అంటే శాంతి. మనసుకి శాంతి కలుగుతుంది. అది శాంతి ఎట్లాంటి శాంతి, ఎప్పుడు వస్తుంది అంటే నిర్విచారము, విచారం ఉండకూడదు. విచారం అంటే బాధ దుఃఖమే కాదు, విచారం అంటే ఆలోచన. ఆలోచనలు అక్కర్లేకుండా మనసు ఆలోచించట్లేదు, అక్కర్లేకుండా అది కుమిలిపోవట్లేదు, లేదా ఉద్వేగానికి లోనవ్వట్లేదు, కదలకుండా ఉంది మనసు అంటే. నిర్విచారంగా, విచారించకుండా, చరించకుండా, కదలకుండా ఉంది మనసు అంటే దానివల్ల నీకు వైశారదం కలుగుతుంది. విశారదం అంటే క్లారిటీ. మనసుకి నీకు బుద్ధికి క్లారిటీ వస్తుంది. దానివల్ల మనసు శాంతంగా ఉంటుంది. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆయన చిన్న సూత్రంలో నిర్విచార వైశారాధ్యే ఆధ్యాత్మ ప్రసాద అని చిన్న సూత్రంలో 3 పెద్ద విషయాలు చెప్పారు. నిర్విచారం, మనసు విచారం లేకుండా, కదలికలు లేకుండా ఉండడం, దానివల్ల బుద్ధి క్లియర్ అవ్వడం, శుద్ధి కలగడం, చిత్తశుద్ధి, దానివల్ల అధ్యాత్మ ప్రసాదం, ఆత్మశాంతి. కాబట్టి మనసు నిశ్చలంగా ఉంటే చిత్తశుద్ధి, దానివల్ల ఆత్మశాంతి, ఇవన్నీ కలుగుతాయని చెప్పారు ఆయన యోగ మార్గాన్ని అవలంబిస్తే.
చేసి చూద్దాము, వస్తే లాభం, లేదా ఇంకా ప్రయత్నం చేద్దాం, ఆపేదైతే లేదు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఋతంభర తత్ర ప్రజ్ఞ, వాడికి అప్పుడు కలిగే ప్రజ్ఞ జ్ఞానం ఎటువంటిదంటే ఋతంభర సత్యమేంటో తెలుస్తుంది అన్నారు. మన పతంజలి చెప్పిన సూత్రం మాత్రం ఇది ఇంకో ఆణిముత్యం. ఋతంభర తత్ర ప్రజ్ఞ, సత్యమైన వస్తువేంటో తెలుస్తుంది, ఆ జ్ఞానం కలుగుతుంది అన్నారు. మన పతంజలి మహర్షికి సత్యమైన వస్తువు అంటే ఈశ్వరుడు, మన జ్ఞాన మార్గంలో సత్యమైన వస్తువు సత్పదార్థం, మన పరబ్రహ్మం. దాన్ని సాధించుకోవడానికి మరి ఇది ఉండాల్సిందే. 48 కావాలంటే 47 ఉండాలి. నిర్విచారం, మనసు నిశ్చలంగా ఉండడం, చిత్త శుద్ధి కలగడం, మనశ్శాంతిగా ఉండడం, ఇది సమాధౌ అని, సమాధి స్థితి అని మన భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పారు. ఇది సాధిస్తేనే ఇది వచ్చేది. 47 ఉంటే 48 వస్తుంది. కాబట్టి ఆయన అదే కరెక్ట్ గా చెప్పారు. తర్వాత దాన్ని ఇంకా ఆయన కొంచెం చెప్తూ వెళ్ళారు. సమాధి స్థితి, నిర్బీజ సమాధి స్థితి అంటే ఏంటి, అక్కడి దాకా ఎట్లా వెళ్ళాలి ఏంటని. అది సమాధి పాదము. దాని తర్వాత రెండో పాదంలో సాధనలో ఇది ఎట్లా సాధించాలి. ఇది వీళ్ళు ఒకసారి వింటే అర్థమైందండి చేసేసుకుంటామండి అన్న వాళ్ళకి, ఒరే ఇవన్నీ కష్టాలుంటాయిరా, ఇదిగో నువ్వు అటు ఇటు చూసావంటే మాత్రం ఈ క్లేశాలు గీశాలు, వ్యాధి, అబో జబ్బొచ్చింది, అబో నీరసం వస్తుంది, అబో నిద్ర వస్తుంది, అయ్యో నాకు ఎంత కష్టం వచ్చింది, ఇట్లాంటివన్నీ నీకు ఆటంకాలు, మరి జాగ్రత్త అంటే అర్థమైందండి నేను జాగ్రత్తగా ఉంటాను అని వాటిని దాటేసామనుకోండి, అప్పుడు ఇంక ఇక్కడికి సమాధి పాదంతో మనకి చాలు, మన పతంజలి చెప్పిన యోగం పనిచేస్తుంది. నాలాంటి వాళ్ళకి పనికిరాదు, నాలాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేయాలి ఆయన. కాబట్టి ఆయన సాధన పాదం కూడా చెప్పారు, సాధన ఎట్లా చేయాలి అని. అది క్రియాయోగం, యాక్షన్ ఉంటుంది, యాక్టివిటీ, యాక్చువల్ గా వర్క్ చేయవలసి ఉంటుంది, కష్టపడి ప్రిపేర్ అయ్యుండు హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పారు ఆయన. జ్ఞాన యోగంలో క్రియలు ఉండవు, ఆలోచించుకొని మనం అర్థం చేసుకోవడం ఉంటుంది. యోగ మార్గంలో క్రియ ఉంటుంది, అది ఎట్లా చేయాలని చెప్పారు. సమాధి భావన అర్థ క్లేశాలు, ఇందాక మనం కింద చెప్పుకునే క్లేశాలు ఉన్నాయి. ఇవి మూడో సూత్రంలో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలన్న క్లేశాలున్నాయి. వాటిని తనుకరణం చేయాలి, లేకుండా చేసుకుంటే సమాధి భావన స్థిరంగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయమని చెప్పారు. ఈ అవిద్య అంటే ఏంటి, తర్వాత అస్మిత అంటే ఏంటి, రాగద్వేషాలు, అభినివేశాలు అంటే ఏంటి అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే అవిద్య అజ్ఞానం, అస్మిత ఇదే నేను, దేహ భ్రాంతి అస్మిత. ఈ మీనా అన్న శరీరమే, మీనా అన్నదే నేను అని అనుకుంటున్నాను. మీనా అన్నది శరీరం అవుతుంది, అది ఉంటుంది, పడిపోతుంది. అయితే ఏంటి, నేననేది నేను ఎప్పుడూ ఉంటాను అని ఆయన 2వ అధ్యాయంలోనే అర్జునుడికి 11వ శ్లోకం దగ్గర నుంచి చెప్పడం మొదలు పెట్టగానే చెప్పారు ఈ విషయం. ఆయన పడిపోయేదేంటి, ఊరికే శరీరం చొక్కా జీర్ణమైపోయిన ఏదో ఒక చొక్కాని వదిలిపెట్టి ఇంకొక కొత్త చొక్కా వేసుకున్నట్టు మార్చుకుంటూ ఉన్నవి. మీనా అన్న శరీరం చొక్కా లాంటిది నాకు అని ఆయన చెప్పారు. అర్థం కాదు, ఆయన అక్కడ భగవద్గీతలో చెప్పిన అర్థం కాదు, ఇక్కడ మన పతంజలి సాధన పాదంలో 3వ సూత్రంలో చెప్పిన అర్థం కాదు నాలాంటి వాళ్ళకి. కానీ అది అస్మిత, ఈ దేహమే నేను అనుకునే దేహ భ్రాంతి. అవిద్య అంటే అజ్ఞానం. రాగద్వేషాలు వదిలిపెట్టు 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 అని అదే పనిగా చెప్తూ ఉంటారు మన భగవంతుడు. వదిలిపెట్టకపోతే ఏమైతే అభినివేశాలతో బాగా గట్టిగా ఉంచుకొని ఉంటాయి, అవన్నీ వాసనలు అవుతాయి, నా సంస్కారాలు అవుతాయి, నాతోటి మళ్ళీ మళ్ళీ వస్తాయి, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటుంటాను, మళ్ళీ దేవుడో నాకు హెల్ప్ చేయి ఇందులోంచి బయటపడే అని చెప్పి పద్యాలు గట్టి పాడుతుంటాను. సరే అవన్నీ అంటే ఏంటని చెప్పారు ఆయన. అందులోంచి ఎట్లా బయటపడాలి, ఎందుకు బయటపడాలి, అవి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన ఏం చేశారంటే అసలు ఈ క్లేశాలకి, మన అవిద్యకి, అస్మిత, రాగద్వేష, అభినవేశాలన్నిటికీ మూలమేంటి, ఈ క్లేశాలకి మూలమేంటంటే కర్మాశయం అని ఒకటి ఉంది. నువ్వు కర్మలు చేసుకుంటావు, ఇది నేను చేశాను దీనివల్ల నాకు లాభం అంటావు, కర్మ ఫలాలు వస్తాయి. ఆ ఫలం వచ్చిందంటే దాన్ని అనుభవించడానికి మరి ఒక శరీరం అయితే ఉండాలి కదా, అనుభవం ఎట్లా అనుభవిస్తావు. కాబట్టి ఆ శరీరం ఒకటి ఉంటుంది, మళ్ళీ అనుభవిస్తూ కూడా మళ్ళీ అనుభవించడం కూడా మళ్ళీ ఒక కర్మ, యాక్షన్ చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడు అనుభవించుకుంటూ మళ్ళీ నువ్వేంటో ఆలోచన చేస్తావు, మళ్ళీ దానివల్ల మళ్ళీ కొన్ని కర్మలు వచ్చి ఈ కర్మాశయంలో జలాశయం లాగా, రిజర్వాయర్ లాగా ఉంటాయి, ఇంకా ఇక్కడే ఉంటావురా అని చెప్పాడు ఆయన. కాబట్టి అట్లా చెయ్యకు, అట్లా చెయ్యక అందులో నుంచి బయటపడు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు చాలా సూత్రాల్లో.
తర్వాత ఏమైనా సరే నువ్వు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎందుకు ఇట్లా బాధపడుతున్నావంటే ద్రష్టవి నువ్వు, చూసేవాడివి. దృశ్యము మిగిలిందంతా మొత్తం అంతా ఉన్నదంతా చూడబడే దృశ్యం. నీ శరీరం కూడా, మీ నాన్న శరీరాన్ని కూడా నేను చూసుకుంటున్నాను కాబట్టి అది కూడా దృశ్యమే. నా మనసులో ఉన్న ఆలోచనలను నేను చూసుకుంటున్నాను కాబట్టి అది కూడా దృశ్యమే. అవన్నీ దృశ్యాలు. అవన్నీ నేను కాదు, నేను చూసేదాన్ని, చూసేవాడిని లేదా చూసేది. ఆ ఒకటి ఉంది కదా, అది దానికి ఆడేంటి మగేంటి, దానికి ఒక వయసు ఏంటి, అదొక రూపం ఏంటి, దానికి అసలు ఏమీ లేదు, అది ఒకటి ఉంటుంది. అది అని అందుకే చెప్పారు ఆయన భగవద్గీతలో 2వ అధ్యాయంలో. అది ద్రష్ట. ఈ దృశ్యాన్ని పెట్టుకొని దాంతో సంయోగం, దాంతో బాగా కలగాపులగం అయిపోయి సంకరం చేసుకొని ఏంటేంటో తెలియకుండా ఇంకా అందులో ఉంటున్నావు. వాటిలోంచి బయటపడని ఇంకా ఆయన అక్కడి నుంచి కింద వరకు చెప్పారు. నువ్వు ఏమైనా చేసుకో, శుద్ధంగా తయారవు, నువ్వెవరో తెలుసుకో, దూరంగా ఉండి నీకెందుకు వాటితోటి దృశ్యంతో పోయి అవన్నీ నీ మీద పడేసుకొని నువ్వు పోయి దృశ్యాల మీద పడతావు, దృశ్యాలన్నీ నీ మీద పడేసుకుంటావు, అదంతా కలగాపులగం చేసుకుంటావు, విడదీసి చూసుకోవడం రాదు, కాలికి నొప్పి వచ్చినా నాకే వచ్చిందంటావు, ప్రతి దానికి నీకే జరిగింది అనుకుంటావు, ఇంకే ఏడుస్తుంటావు, మళ్ళీ దాని గురించి బాధపడుతుంటావు. అట్లా చేయకని చెప్పారు ఆయన. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇదిగో అవిద్య, అజ్ఞానం. ఆ జ్ఞానం తెచ్చుకో, నువ్వు తెలివి తెచ్చుకో అని చెప్తున్నారు. ఆ తెలివి తెచ్చుకుంటే ఏం జరుగుతుందంటే అప్పుడు నువ్వు దృశ్యం తోటి నీకు సంబంధం లేదు, చూస్తున్న వాడివి నువ్వు కేవలంగా ఉంటావు. దృశ్యం ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. అది ఉంటుంది, అది ఎక్కడ పోతుంది, కానీ నువ్వు కేవలంగా ఉంటావు, ప్రశాంతంగా ఉండొచ్చు. అది నువ్వు సాధించాల్సింది, దాని మీద నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్పారు ఆయన. చెప్పి ఇంకా సప్తధ ప్రాంత భూమి ప్రజ్ఞ, ఇది 7 లెవెల్స్ లో చెయ్యాలి. ఒక్కసారి ఇక్కడి నుంచి లాంగ్ జంప్ వేసుకొని నువ్వు ఏబిసిడి అండర్ అని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి దూకే ఆట ఒకటి ఉంటుంది, మెట్ల మీద నుంచి దూకే ఆట. అట్లా నువ్వు కింది మెట్టు మీద నుంచి పై మెట్టు దాకా ఎట్లా ఒక్కసారి లాంగ్ జంప్ వేస్తావు, దానికి 7 స్టెప్ ప్రాసెస్ ఒకటి ఉంది. నెమ్మదిగా ఎక్కువ, కష్టపడకు, ప్రశాంతంగా చేసుకో, కానీ నువ్వు అందులోంచి జారిపోకు. ఇప్పుడు చేసి కొంచెం, ఎల్లుండి కొంచెం చేసి, మళ్ళీ వచ్చే జన్మకు చేసి అట్లా చేయకు అని చెప్పారు. దానివల్ల దాంతో పాటు ఆయన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధ యోగాలని 8 అంగాని 8 అంగాలతో ఉన్నది అని ఆయన ఇక్కడ మొట్టమొదటిసారి మొత్తం ఆయన చెప్పదలుచుకున్న ఈ పతంజలి 8 అంగ యోగ సూత్రాలని ఆయన ఇక్కడ చెప్పారు. మొత్తం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిని అవన్నీ ఆయన అంటే ఏంటని చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ చెప్పిన తర్వాత కాబట్టి నువ్వు ప్రయత్నం చేసుకో, బాగుంటుంది అని ఆయన సంతోషంగా చేసుకో. నీకు దీనివల్ల, ఈ సంతోషం వల్ల అనుత్తమమైన సుఖము, లాభం కలుగుతుందని చెప్పారు. ఈ సంతోషమే నీకు అక్షయ సుఖము, దానికోసం ప్రయత్నం చెయ్యని ఆయన భగవద్గీతలో కూడా అదే చెప్పారు. మన భగవంతుడు జ్ఞాన మార్గంలో తెలివి తెచ్చుకో, జ్ఞానం సంపాదించుకో అని చెప్తున్నది. ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయలేకపోతే, బుర్రతోటి ఆలోచించి చేయడం నీకు కష్టమైతే శరీర శ్రమ పెట్టు. నువ్వు ఈ కర్మయోగ మార్గంలో దీన్ని ప్రయత్నం చెయ్యి, నువ్వు ఇట్లా కూడా సాధించవచ్చు అని మన పతంజలి చెప్తున్నారు. దానికి ఏం చెయ్యాలంటే ఏం లేదు, నువ్వు స్థిరంగా సుఖంగా కూర్చో, ఒక ఆసనం వేసుకోనని చెప్తున్నారు. ఒక మన యోగ మార్గానికి, జ్ఞాన మార్గానికి తేడా ఏంటంటే యోగ మార్గంలో స్థిరంగా సుఖంగా కూర్చో, ఎంతసేపు కూర్చుంటే అంతసేపు అందులో ఉండని చెప్తారు. మిగిలిన సమయంలో మళ్ళీ వ్యుత్థానం, బయటకు వస్తాం మనము, మళ్ళీ లోక వ్యవహారాలు ఉంటాయి. మన భగవంతుడేమో ఒక టైంలో మరి ఇక్కడి నుంచి అయితే మొదలు పెట్టమని చెప్పారు ఆయన 6వ అధ్యాయంలో. మరి చేయమని చెప్పారు. వేరే మార్గం లేనప్పుడు మరి ఏం చేస్తాం, ఇది కూడా చెయ్యని చెప్పారు. కానీ మనము ఇంతవరకు చేసి మనసుని ఒక వస్తువు మీద నిలబెట్టగలిగే శక్తి సాధించగలిగితే, మనసు ఆ రకంగా తయారవుతే ఇంకా తర్వాత ఒక ప్లేస్ లో కూర్చోవలసిన అవసరం లేదు మనము ఏ పని. అందుకే ఆయన ఏం చెప్పారంటే ఒక ప్లేస్ లో కూర్చోవడం కాదు, ఇంకా అసలు అంత మాత్రం రాని వాళ్ళకైనా కూర్చో, నువ్వు చెయ్యి, ఈ రకంగా మనసుని, శరీరాన్ని నియంత్రించు, మనసుని నియంత్రించు అని చెప్పారు. అభ్యాసం చేయని చెప్పారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడికి ఈయన ఆపారు. ఎంత చేసినా మనం ఈ స్థిర సుఖాసనంలో కూర్చొని చేసే సమాధి స్థితి, మన భగవంతుడు ఏం చెప్పాడంటే నువ్వు అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, అస్నన్ జిగ్నన్, ఇంకా పడుకున్నా, మాట్లాడుతున్నా, లేచినా, కూర్చున్నా, ఏది చేస్తున్నా, పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్,
ఏది చేస్తున్నా సరే ఇదే ప్రాక్టీస్ చేస్తుండు అని జ్ఞాన మార్గంలో చెప్తారు. ఈయనేమో నీకు అంతవరకు రాకపోయినా ఈ మార్గం నీకు ఎక్కువ నచ్చినా నువ్వు ఇక్కడ కూర్చో నేను చెప్పినట్టు నువ్వు చెయ్యని చెప్పారు. ఇందులో నుంచి ప్రాబ్లం ఏంటంటే బయటపడ్డామంటే మళ్ళీ లోక వ్యవహారాలు ఉంటాయి. ధ్యాన మార్గంలో కూడా ఉంటుంది, ఆలోచించినంతసేపు ఆలోచిస్తాం, మళ్ళీ వెంటనే ఇటు తిరుగుతాము. ఏదో ఒకటి చెయ్యి కానీ అని ఆయన చెప్తూ వచ్చారు. తర్వాత ఏదో ఒక విధంగా మనసుని పట్టుకోనుంచు, ధారణ చెయ్యి, ఒక వస్తువు మీద నీ మనసు నుంచు, ఆ విధంగా ప్రత్యాహారం చెయ్యి, మిగిలిన విషయాల మీ నుంచి వెనక్కి తిప్పి నీ వైపుకు నువ్వు తిప్పుకో. దీనివల్ల నీకు ఇంద్రియాల్ని ఫోకస్ చేసే అవకాశం వస్తుందని చెప్పారు. అది 2వ పాదము. ఇది పరమావశ్యం అని చెప్పారు. పరమావశ్యత ఇంద్రియాణం. ఇది ఇంద్రియాలని నువ్వు తప్పకుండా నియంత్రించవలసే ఉంటుంది, ఏమైనా సరే ప్రయత్నం చేసుకో అని చెప్పారు. తర్వాత విభూతి పాదంలో ఈ విధంగా చేస్తే మనకు చాలా విభూతులు వస్తాయి, చాలా లాభాలు ఉంటాయి. పరకాయ ప్రవేశాలు చేయొచ్చు, ఆకాశ గమనాలు చేయొచ్చు, లేదా నీకు ఇష్టం వచ్చిన శరీరం నువ్వు తెచ్చుకోవచ్చు, లేదా నీ మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ నువ్వు తెలుసుకోవచ్చు, నీ పూర్వ జన్మ జ్ఞానం తెచ్చుకోవచ్చు, ఉత్తర జన్మల జ్ఞానాలు తెచ్చుకోవచ్చు, పక్కవాడి పూర్వోత్తర జన్మల్ని తెలుసుకోవచ్చు, వాడి మనసులో ఏముందో కనుక్కోవచ్చు. నువ్వు శరీరం చాలా స్వల్పంగా చేసుకోవచ్చు, తేలిగ్గా చేసుకోవచ్చు, బాగా బరువెక్కిపోయేటట్టు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు ముందైతే ఈ రకంగా సాధన చేసి సమాధి స్థితిలో కూర్చోవడానికి ప్రయత్నం చేయి. ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఫైనల్ కాదు, నీకు ఇంకా రావాల్సింది ఉంది, ఆ కైవల్యం రావాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. పైగా ఇక్కడ మైత్రి, అటువంటి కరుణ, ముదిత అని చెప్పారు కదా, అవన్నీ కూడా నువ్వు ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు, సమాధి స్థితిలోనే వాటిని పెంచుకోవచ్చు అని చెప్పారు. ఆయన నీకు తారా జ్ఞానము, సూర్య జ్ఞానము, చంద్ర జ్ఞానము, వ్యూహాలు, వాటి వ్యూహాలతో సహా అన్ని తెలుస్తాయి. లేకపోతే నీ లోపలే నీకు తెలుస్తాయి. నీకు ఆకలి దప్పిక లేకుండా చేసుకోవచ్చు, స్థిరంగా ఉండడం తెలుసుకోవచ్చు, నీకు రకరకాల ప్రతిభలన్నీ కలుగుతాయి, చాలా బాగుంటుంది అని ఆయన చెప్తూ వచ్చారు. చాలా వర్ణించి చెప్పారు. అవన్నీ కూడా అవును మేము సాధించామని చెప్పిన వాళ్ళందరూ భాష్యాల్లో పెట్టారు. కావాలంటే నీ ఉదాన వాయువుని, సమాన వాయువుని అన్నిటిని నువ్వు వశం చేసుకోవచ్చు. ఇంకా అది తనెందుకు, మొత్తం నువ్వు నీ ఇంద్రియాలని, బయట ఉన్న పంచభూతాలని మొత్తం అన్నిటిని నువ్వు ఒకవేళ కంట్రోల్లో పెట్టుకుంటే ఆ పంచభూతాలని కూడా నువ్వు నియంత్రించవచ్చు. కావాలంటే వర్షం కురిపించవచ్చు, కావాలంటే సునామీ తెప్పించవచ్చు, కావాలంటే భూకంపాలు తెప్పించవచ్చు, ఏమైనా చేయొచ్చు. మనోజవం కలుగుతుంది, మారుత తుల్య వేగం తెచ్చుకోవచ్చు, జితేంద్రియం చేయొచ్చు. బుద్ధిమతం వరిష్టం మాత్రం నువ్వు జ్ఞాన మార్గంలో చేసుకోవాలి, ఇక్కడ మాత్రం మిగిలినవన్నీ చేయొచ్చని చెప్పారు. ఆ తర్వాత ఆ రకంగా చేసుకుంటూ పోతే నీకు ఈ బీజ నాశనం అవుతుంది, దుంప నాశనం అవుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. బీజం ఉంటేనే కదా పుట్టవలసిన కారణం, కాజ్ ఉంటే మళ్ళీ పుడతావు. ఆ బీజాన్ని క్షయం చేసుకుంటే నీకు కైవల్యమే వస్తుంది. ఆ కైవల్య ప్రాప్తికి నువ్వు తత్ వైరాగ్యాత్, ఆ వైరాగ్యంతో ప్రయత్నం చేసుకో అని చెప్పారు. తర్వాత అసలు ఒక క్షణం నుంచి ఒక క్షణంకి వెళ్తూ ఉంటాయి, ఆ క్షణాలన్నీ మారుతూ ఉండడమే కాలము. ఆ కాలాన్ని నువ్వు వశం చేసుకుంటే ఇంకా కాలాతీతం అవ్వచ్చు. కానీ ఏంటంటే కాలాతీతం అయిపోతే మళ్ళీ నువ్వు పరబ్రహ్మాన్ని చేరుకోవడం అవన్నీ కష్టం. ఎందుకంటే అవన్నీ మనం యోగ మార్గంలో మనము అంతవరకు వెళ్ళము. మనము ప్రకృతిలో లయం అయిపోవచ్చు, దేహం లేకుండా చేయొచ్చు. మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ వచ్చి ఇంకొక దేహాన్ని తీసుకోవచ్చు, లేదా మన మనసు కదిలింది, ఎందుకంటే సంస్కార మాత్రంగా ఉంటాయి, ఆ ఆలోచనలు వృత్తి మాత్రంగా ఉన్నాయి అనుకోండి. ఆ వృత్తి మాత్రంగా ఉంటే ఆ మనసు కదిలినా మళ్ళీ వచ్చి పుడతాము. సంస్కార మాత్రంగా ఉంటే పాకాన పడితే మళ్ళీ వచ్చి పుడతాము. కానీ ప్రయత్నం అయితే చేద్దాము. ఇదిగో ఇవన్నీ కూడా దాటితే సత్వపురుషయోహో, ఆ శుద్ధ సత్వంలో ఉంటే శుద్ధ సామే, అదే కైవల్యం అని చెప్పారు. అది 3వ పాదంలో ఆ విధంగా ముగించారు ఆయన. శుద్ధ సత్వమే కైవల్యం అని చెప్పారు. తర్వాత 4వ పాదంలో, కైవల్య పాదంలో, ఇదిగో 3వ పాదంలో చెప్పిన ఈ రకరకాల విభూతులన్నీ, రకరకాల
ఆ ఆకాశ గమనాలు, పరకాయ ప్రవేశాలు అటువంటివన్నీ, నీ పూర్వజన్మ విషయాల గురించిన జ్ఞానం అవన్నీ కలుగుతాయి. అయితే అవి కొన్ని జంతువులకి, కొంతమంది మనుషులకి జన్మతః వస్తాయి. లైక్ ఆకాశ గమనం పిట్టలకి వాటికి సొంతంగా వస్తాయి. అట్లా కొన్నిటికి జన్మతః వస్తాయి. కొన్ని ఔషధులతోటి, మందులతోటి చెయ్యొచ్చు, కొన్ని మంత్రాలతోటి చేయొచ్చు, కొన్ని తపస్సులతోటి చేయొచ్చు. అయితే మనము సమాధితోటి చేస్తాం. ఇది మాత్రం అల్టిమేట్ అని ఆయన చెప్పారు. తర్వాత వాటన్నిటిని ఆయన కొంచెం ఇంకా విస్తారంగా చెప్తూ కిందికి వచ్చి ఆయన ఇంకా ఏమి చెయ్యొచ్చు, ఇంకా ఏ రకమైన విభూతులు సాధించవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత కర్మలు, యోగులకు మాత్రం కర్మలు ఉంటాయి, కానీ అవి అశుక్ల కర్మలు, అకృష్ణ కర్మలు అని ఉంటాయి. కర్మలు చేసిన కృష్ణ కర్మలు అంటేనేమో పాపాలు, శుక్ల కర్మలు అంటే పుణ్యాలు. పుణ్యాలు లేవు, అపుణ్యాలు, అపాపాలు ఉంటాయి వాళ్ళవి. మిగిలిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి మాత్రం పుణ్యాలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్యాపుణ్య కర్మలు అని ఉంటాయి వాళ్ళకి అని చెప్పారు. మన భగవంతుడు కూడా అవును నిజమే, ఇట్లాంటి కర్మలన్నీ ఉంటాయి, పుణ్యకర్మలు లేవు, పాపకర్మలు లేవు, అసలు కర్మలతోటి నీకేం పని, కర్మ సన్యాసం చెయ్యి, కర్మ సంకల్ప సన్యాసం చెయ్యి, కర్మ ఫల త్యాగం చెయ్యి, నీకు ఆ కర్మల వల్ల వచ్చేవేమి నీకు పుణ్యం లేదు పాపం లేదు అంటుకోవు. అప్పుడు అవన్నీ అకర్మలు అవుతాయి. అకర్మలు అవుతే అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆ విధంగా నువ్వు మళ్ళీ కర్మలు ఉండవు కాబట్టి జన్మలు ఉండవని ఆయన కూడా చెప్పారు. మన భగవద్గీతలో ఆయన ఏం చెప్పారంటే అదెట్లా సాధిస్తావంటే జ్ఞానం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాన్ని చేసుకో. నువ్వు జ్ఞానంతో కర్మల్ని అకర్మలుగా ఎట్లా చేసుకోవడం అంటే మొత్తం అన్ని బ్రహ్మార్పణం అనుకో, నాకు సమర్పణ చెయ్యి, లేదా నువ్వు త్యాగం చెయ్యి మనసుతోటి, ఈ రకంగా ప్రాక్టీస్ చెయ్యని ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. జ్ఞాన మార్గంలో ఆలోచిస్తూ, బుద్ధి పెట్టి ఆలోచించి నేను ఇట్లా చేస్తాను అని నిర్ణయించుకొని చేయడము. ఇక్కడ మన పతంజలి నువ్వు సమాధి స్థితిలో కూర్చొని ఆ రకంగా లేకపోతే ఏమవుతుందంటే వాసనలు అవుతాయి, అవన్నీ సంస్కారాలు అవుతాయి, వాటి వల్ల మళ్ళీ జన్మలు తయారవుతాయి. ఇంక ఈ సైకిల్ నడుస్తుంటుంది, కావాలంటే కట్ చేసుకోవచ్చు, ప్రయత్నం చేసుకో అని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఈ ఒకవేళ ప్రయత్నం ఎవరు చేసుకుంటారో ఈ విధంగా వాళ్ళు శరీరం లేకుండా వెళ్ళిపోతారు, కానీ ప్రపంచం ఉంటుంది, తర్వాత ఈశ్వరుడు ఉంటాడు, మిగిలిన జీవులు ఉంటారు, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుంటుంటారు వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గాల్లో, వాళ్ళ ఇష్టం వచ్చిన ధర్మాల్లో. వాళ్ళు అంతవరకు వస్తే వాళ్ళు చేసుకుంటారు, నీ సంగతి నువ్వు చూసుకో, నీ విషయం మీద నువ్వు ఫోకస్ చేసుకొని ఆయన చెప్పారు. ఇక్కడ మన యోగులు చెప్పేది ఏంటంటే మన ప్రకృతి మాత్రం ప్రధానంగా ఉంటుంది, అదే కారణము, ఏ కర్మ చేసినా ప్రకృతే కారణం అని చెప్పారు. జీవుడు మాత్రం అనుభవిస్తుంటాడు, అంటే నేను అనుభవిస్తుంటాను ఈ శరీరంతో, ఈశ్వరుడు సాక్షిగా ఉంటాడని చెప్పారు. భగవద్గీతలో కూడా కొంతవరకు అట్లానే చెప్తారు, కానీ అది ఆ భగవద్గీతలో ఆయన చెప్పేది ఏంటంటే మన భగవంతుడు మనకు ప్రకృతి దానంతట అదేం చేయలేదు, అది స్వతంత్రించి అదేం పనులు చేయదు, అది నేను దాన్ని అధిష్ఠించి దాంతో ఆ పనులు చేయిస్తాను. అయితే నా మాయ వల్ల దానికి గుణాలుంటాయి, ఆ గుణాలకి వశుడువై నువ్వు పని చేస్తుంటావు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే అందులో నుంచి బయటపడొచ్చు, అప్పుడు గుణాతీతంగా ఉంటావు. గుణాలు దాటిపోతే ఇంకా నీకు ఈ కర్మలు ఉండవు, నువ్వేంటో నీకు తెలుస్తుంది అప్పుడు అని ఆయన చెప్తారు. ఆ రకంగా ప్రయత్నం చేయమని మన పతంజలి చెప్తున్నారు, మన భగవంతుడు చెప్పాడు. అవన్నీ చెప్పుకుంటూ చివరికి ఆయన ఏమన్నారంటే ఇదిగో నువ్వు అక్కర్లేకుండా ద్రష్టవి, నువ్వు దృశ్యంతో పోయి అక్కర్లేకుండా నువ్వు రక్తి పెంచుకొని కలగాపులగం చేసుకున్నావు, దానివల్ల ఈ మనసు వల్ల ఆలోచనలు కదిలినప్పుడల్లా కర్మలుంటే జన్మలు ఇవే ఉంటాయి. ఎందుకు నీకు ఇవన్నీ తదాకార వృత్తులన్నీ ఉంటాయి, నీకు ఎందుకు అవన్నీ చెయ్యకు, నువ్వు ఊరికే వాటి వల్ల నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నీ క్లేశాలన్నీ దానివల్లే. నువ్వు ఇప్పుడు ఏం చెయ్యి అంటే వాటిని వేరుగా చూడు, ఇది నేను కాదనుకో, చేస్తుంది నాకేంటి సంబంధం అనుకో, నువ్వు నీ కైవల్యం మీద, కేవల స్థితి మీద మాత్రం నువ్వు ఫోకస్ చేయి. ఎందుకంటే కేవల స్థితి నీ స్వస్థితిగత, నీ స్వస్థానం. అప్పుడు నువ్వు అస్వస్థుడివై నీ రోగాన్ని పెంచుకుంటూ ఆ రకంగా నువ్వు ఆ జబ్బుతోటే ఉండక్కర్లేదు. నువ్వు అప్పుడు స్వస్థుడు అవ్వచ్చు, అస్వస్థతలో నుంచి, ఆ రోగంలో నుంచి బయటపడి
నువ్వు కేవలంగా నీ పాటికి నువ్వు ఉన్నావంటే అప్పుడు నీ స్వస్థత నీకు చేకూరుతుంది అని చెప్పి, అయితే అటువంటి స్వస్థత ఏంటి అంటే క్లేశ కర్మాలన్నీ పోతాయి. అప్పుడు ఈ క్లేశాలు ఉన్నాయి కదా, అస్మిత, అంతకన్నా ముందు అవిద్య, ఆ తర్వాత రాగద్వేషాలు. ఇంక ఇవన్నీ ఎందుకు మనకు? అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలు ఏవి ఉండవు, మొత్తం క్లేశాలు ఉండవు, దానివల్ల కర్మలు ఉండవు, అవన్నీ పోతాయి. అవన్నీ పోయేసరికి అప్పుడేమవుతుందంటే నువ్వు ప్రశాంతంగా కేవలం నువ్వు ఉంటావు, ఇంకేమీ అవసరం లేదు నీకు. అయితే అక్కడికి రావాలంటే మాత్రం ఈ కేవల స్థితి ఏంటి? పురుషార్థ శూన్యానం, పురుషార్థాలు లేవు ఇంక నీకు, ధర్మార్థ కామాలు లేవు, మోక్షం లేదు, ఏం లేదు. ఎందుకంటే నువ్వు అక్కడికి వచ్చి నువ్వు కేవల స్థితికి వచ్చేసావు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, దేంట్లో నుంచి మళ్ళీ మోక్షం, అన్ని దాటిపోయావు. కాబట్టి గుణాలన్నిటికీ నువ్వు ప్రతి ప్రసవం గుణాలన్నిటికీ నువ్వు వెళ్ళిపోయావు, ఎదురీదేవు, గుణాలలో నుంచి బయటపడ్డావు. పురుషార్థాలు లేవు, నువ్వు ఒక కర్మ చేయవలసిన పని లేదు, నీకు డబ్బు సంపాదించడం, నువ్వు ఇంకేమీ చేయక్కర్లేదు, పురుషార్థాలు దాటిపోయావు. ఎందుకంటే పరమ పురుషార్థం కైవల్యం, కేవల స్థితి, నువ్వు కేవలం నువ్వెవరివో నీ స్వస్థానంలో నువ్వు ఉన్నావు, కాబట్టి అది కేవల స్థితి. గుణాలన్నిటికీ నువ్వు ఎదురీదడము కేవల స్థితి. నీ స్వరూపంలో నువ్వు ప్రతిష్ఠితుడివై ఉండడము నీ చితిశక్తి అని చెప్పారు. మళ్ళీ అదే మనకి అభ్యాసం వైరాగ్యం. ఇది యాక్చువల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే గుణాలకు ఎదురు వెళ్ళిపోవడం, ఈ గుణాతీతమైపోవడం. అందుకే నిస్త్రైగుణ్యో భవ అర్జున అని ఆయన మనకు ముందే చెప్పారు. ముందు చెప్పి ఆయన ప్రవచనం మొదలు పెడుతూనే నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్పారు. మన పతంజలి మహర్షి ఇక్కడ 34వ సూత్రంలో ఇంకా చివరి సూత్రం 195వ సూత్రం, అన్నిటికన్నా ఫైనల్ సూత్రంలో ఆయన ఏం చెప్పారంటే ఆ నిస్త్రైగుణ్యో భవ అవ్వమని చెప్పారు. ఇక్కడ నిస్త్రైగుణ్యం అయ్యామంటే, మనము గుణాల్లో నుంచి బయటపడ్డామంటే అప్పుడు వెళ్ళి భగవద్గీత క్లాస్ లో కూర్చోవచ్చు. అప్పుడు అక్కడి నుంచి నిస్త్రైగుణ్యో భవ అర్జున అని ఆయన చెప్పారు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఆయన ముందుకు తీసుకొని వెళ్ళిపోతారు జ్ఞానంతో. ఇంతవరకు ఈ గుణాలకి ఎదురు వెళ్ళడం కైవల్య స్థితి, అంతవరకు మన పతంజలి మహర్షి తీసుకొని వస్తారు. మన స్వస్వరూపంలో ప్రతిష్ఠితం అవ్వడం, ఆ చిత్ ఏంటి, చిత్ ఏంటి, ఆ సత్ ఏంటి, ఆ సచ్చిత్ అంటే ఏంటి, సచ్చిదానం అంటే ఏంటి అన్న విషయం ఆయన భగవద్గీతలో మనకి చెప్తూ ఉన్నారు. ఈ రెండు కలుపుకొని చూసుకోవాలి. ఎందుకంటే మనసు కదులుతున్నది ముందు, శరీరం కుదురుగా కూర్చోవట్లేదు ముందు. చదువుకోవాలన్నా ఏదైనా ఆలోచించుకోవాలన్నా నిశ్చలమైన మనస్థితి కావాలి. దానికి మన పతంజలి మహర్షి చాలా తాపత్రయపడి ఎంతో దూరదృష్టితోటి, ఋషి అంటేనే అది, ఆయన చాలా దూరం చూశారు. దీర్ఘ దర్శనం కలిగిన వాళ్లే ఋషులు, క్రాంత దృష్టి కలిగిన వాళ్ళు. చూసి ఆయన మనకి ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ పెట్టుకొని మనం ఆ సాధన చేసుకొని ఇంతవరకు వచ్చి గుణాతీతులమై కేవలం మన మనసు నిశ్చలంగా ఉన్న స్థితికి తెచ్చుకుంటే, వెళ్ళి ఆ భగవద్గీత క్లాస్ లో కూర్చొని భగవంతుడు అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు ఇంకా ముందుకి. మనమేంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి అంతటి ఉపకారం చేసి పెడుతున్న మన పతంజలి మహర్షికి మళ్ళీ నమస్కారం చేసుకుని కొంతైనా ఆయన చెప్పిన మార్గంలో నడిచి మనసుని నిశ్చలంగా ఉంచుకోవడం ఎట్లా అని తెలుసుకుంటానని ఆశపడుతూ మనం కొంతవరకు పతంజలి చెప్పిన యోగ సూత్రాల్ని సంపూర్ణం చేసుకున్నాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.